అవ్వాతాతలకు అండగా ఉంటా, పింఛన్లు ఇంటికే తెచ్చి ఇస్తా అని ఊదరగొట్టే సీఎం జగన్ మాటలకు వాస్తవాలకు పొంతన కనిపించడం లేదు. విజయవాడలోని ఓ మానసిక వికలాంగ మహిళకు పింఛన్ ఇవ్వకుండా అధికారులు 3 ఏళ్లుగా తప్పించుకుంటున్నారు. పింఛన్ కోసం ఆ మహిళ కుటుంబం ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాదుడే లేడు. ఎమ్మెల్యే వెల్లంపల్లి ఇచ్చిన హామీ కూడా కృష్ణానదిలో కలిసిపోయింది. ఈ అందవృద్ధురాలి పేరు జువ్వల భాగ్యవతి. వయసు 64. భర్త, 2 పిల్లలు చనిపోయి అనాథగా మిగిలిపోయారు. మానసిక అనారోగ్యంతోనూ బాధపడుతున్నారు. ప్రస్తుతం చెల్లెలి కుమార్తె రాజశ్రీ వద్ద ఉంటున్నారు. వృద్ధాప్యం, దివ్యాంగ, వితంతు, ఒంటరి మహిళ ఇలా ఏ కేటగిరీలో చూసినా భాగ్యవతికి పింఛను ఇవ్వాలి. అందుకోసం భాగ్యవతి చెల్లెలి కుమార్తె చేయని ప్రయత్నం లేదు. గత 5 ఏళ్లుగా సచివాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. గవర్నమెంట్ డబ్బులు ఏమైనా వస్తున్నాయి? పెన్షన్ ఏమైనా వస్తున్నాయా? మిమ్మల్ని ఎవరు చూస్తున్నారు? మిమ్మల్ని ఎవరు చూస్తున్నారు? నీకు అన్నం ఎవరు పెడుతున్నారు? మాయమ్మోళ్ళు. ఎవరు? ఏం పేరు? ఏం పేరు? మీ అమ్మ పేరు అంటే ఏంటి? మీ అమ్మ పేరు ఏమన్నా తెలుసు. నీకు అన్నం ఎవరు పెడుతున్నారు మరి? ఏమో ఎవరన్నా అమ్మ అమ్మోళ్ళు. మరి మీ అమ్మ పేరు ఏం పేరు? 2021 ఫిబ్రవరి 18న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఓట్లు అడిగేందుకు వచ్చిన అప్పటి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్కు తమ గోడు చెప్పుకున్నారు. మున్సిపల్ ఎన్నికలు కాగానే ఇప్పిస్తానని మంత్రి మాటిచ్చారు. ఆ ఎన్నికలై 3 ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పటికీ పింఛను ఊసేలేదు. ప్రస్తుతం చెల్లెలి కుమార్తె రాజశ్రీ దగ్గర అభాగ్యురాలు భాగ్యవతి ఆశ్రమం పొందుతున్నారు. పెన్షన్కి వెళ్తేనేమో మెడికల్ రిపోర్టు, డాక్టర్ సర్టిఫికేట్ కావాలంటే డాక్టర్లు ఏమో మెంటల్ లేదని చెప్తున్నారు. ఎన్నిసార్లు తీసుకెళ్ళాం. అగో తెలిసిన కుర్రాడు మేము హాస్పిటల్ తీసుకెళ్ళినా ఇంకో మెంటల్ లేదు అని రాసేస్తున్నారు. పెన్షన్కి వెళ్తే ఇలా చేయొంగున వాళ్ళకి ఇస్తున్నారు డబ్బులు. మరి కళ్ళు లేవు, మెంటలు, ఏ ఆధారం లేదు వాళ్ళకి. మరి వృద్ధాప్యం అంటే మరి నాకు ఇస్తున్నారు కదా పెన్షన్, కార్డులో 2కి రాదు, వికలాంగులు లెక్క అంటే సరే వికలాంగులు గుడ్డుదని రాపించాం. సర్వర్ ఓపెన్ అవ్వట్లేదు అన్నారు. మళ్ళీ మొన్న వెళ్తే ఇంక ఎలక్షన్ అవ్వాలమ్మా అని చెప్పారు. అది వచ్చిన పెన్షన్ మీద ఇంకిద్దరం బతకవలసి వస్తుంది. చూసిన వాళ్ళందరూ చూసి వెళ్ళటమే కానీ ఎవరు సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు. అందరూ చూసి వెళ్ళేవాళ్ళే సరేనమ్మా అంటారు అంతే. తన పెన్షన్ పైనే ఇద్దరం జీవించాల్సి వస్తోందని చెల్లెలి కుమార్తె రాజశ్రీ చెబుతున్నారు. అర్హురాలైన వృద్ధ, మానసిక వికలాంగ మహిళకు వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని కోరుతున్నారు.